అట్లా నన్ను టార్గెట్ చేస్తున్నారు. సరే ఎందుకులే, నేను సినిమా ఏదో తీయాలి, వీళ్ళందరితో గొడవలు ఎందుకు అనేసి నేనే తగ్గిన. కానీ వీళ్ళు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కమ్మోళ్ళు కాపోళ్ళు ఆంధ్రలో రాజ్యమే నడుస్తుంది మా తెలంగాణలో. సింపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. మంత్రి కొండా సురేఖ గారు వరంగల్లో ఒక కామెంట్ చేస్తుండే, దాని మీద వెంటనే ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోలంతా రెచ్చిపోయి ట్వీట్ చేసి పడేసారు. డైరెక్ట్గా కొండా సురేఖ గారిని ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్టులు పెట్టేసారు. అంటే ఆ పౌరుషము ధైర్యము వచ్చింది ఈమెను అనడానికి. అంతకుముందు ఒక సంవత్సరం క్రితము నారా భువనేశ్వరి గారిని వైసీపీ వాళ్ళు దారుణంగా విమర్శిస్తే ఒక్క హీరో కూడా స్పందించలేదు. అంటే తెలంగాణ వాళ్ళంటే మీకు అంత చులకన, వాళ్ళనేమో అనడానికి ధైర్యం సరిపోలేదు, ఇక్కడేమో ట్యాగులు చేసి పడేస్తారు, వార్నింగ్లు ఇచ్చి పడేస్తారు. అంటే తెలంగాణ వాళ్ళంటే తెలంగాణ మహిళలంటే మీకు అంత చులకన. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, అసెంబ్లీలో అల్లు అర్జున్ పుష్ప థియేటర్ ఇష్యూలో ఇలా జరిగింది అని చెప్తే వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి ఈయన అల్లు అర్జున్ సీఎం చెప్పిందంత తప్పు అనే రకంగా చేసి ప్రెస్ మీట్ పెట్టి పడేసిండు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంటే లెక్కలేదు, మహిళలు అంటే లెక్కలేదు, మంత్రులు అంటే కూడా లెక్కలేదు వీళ్ళకు.